నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ వినతులు ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన బాధితులు బీసీల సంక్షేమంకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన వెల్లడి కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛత పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత సెల్ఫీ పాయింట్ సిగ్నేచర్ క్యాంపెయిన్ ను ప్రారంభించిన కమిషనర్ పులి శ్రీనివాసులు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు నూతన మద్యం పాలసీ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాలంటీర్ల పునరుద్దరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం సూచించారు బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేశారు కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు మాజీ సైనికులు వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్పొరేషన్ కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఏర్పాటు చేయలేదు కార్పొరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా మొట్టమొదటి విడతగా 10 కోట్ల రూపాయలని కార్పొరేషన్ ఫండ్ గా కూడా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను బీసీలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనం చేస్తాం కౌలు రైతులు ఈ కౌలు కార్డులు ఏదైతే ఉన్నాయో వాటి ప్రొఫార్మాని మార్చాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రిమండలి ముందు ఉంచడం అందరికీ తెలిసిందే మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది 99 రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మనం చేస్తాను గీత కులాలకి 10% రిజర్వేషన్స్ ఈ షాప్స్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనవి చేస్తామని నేను తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంకు ప్రజలు క్యూ కడుతున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ కు వినతి పత్రాలు అందించారు ఆయా సమస్యలను సావధానంగా విన్న మంత్రి వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితుల్లో భరోసా కల్పించారు బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు బీసీలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రాధాన్యతను ఇస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు అమరావతి రోడ్లోని ఆయన కార్యాలయంలో బోనబోయిన మీడియాతో మాట్లాడారు బీసీలకు చట్టసభల్లో కూటమి ప్రభుత్వం 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు గుంటూరులో బీసీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కూటమి నాయకులను ఘనంగా సత్కరించనున్నట్లు ప్రకటించారు బీసీల కోసం చట్టం తీసుకొస్తామని చెప్పారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థించి చెప్పారు తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పారు బీసీల చట్టాన్ని సెపరేట్గా బీసీల యొక్క చట్టాన్ని తీసుకుంటామని చెప్పారు దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లానే ఏదైతే జాతీయ వెనుకబడి తరగతుల ఆర్థిక సంస్థ నుంచి బీసీలకి 100 కోట్ల మేర రాయితీలు తీసుకొస్తామని చెప్పారు దానికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అట్లానే గురుకుల విద్యార్థుల్లో వైకాపా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టేటువంటి 110 కోట్లు కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు దాని తర్వాత వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులు కానివ్వండి విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలకు కానివ్వండి కాస్మెటిక్స్ కానివ్వండి
కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛత పాటించడం ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఐటీసీ, ఎంఎస్కే, ఫినిష్ సొసైటీ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ సిగ్నేచర్ క్యాంపెయిన్ను కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. గుంటూరు కోసం ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. సో అందరూ ఆల్ సెక్టార్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్ అందరూ కూడా రేపు ఒక్కరోజు వాళ్ళు దైనందిక కార్యక్రమాలకి ఎలాంటి వెహికల్, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇట్లా ఉపయోగించుకోకుండా సైకిల్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సైకిళ్ళు ఉపయోగించుకొని రేపు డే అంతా మేము కూడా రేపు సైకిల్ మీదే ఆఫీస్కి రావటం జరుగుతుంది. సో మా స్టాఫ్ వాళ్ళందరూ కూడా సైకిల్ మీదనే ఆఫీస్కి వస్తారు. కాబట్టి రేపు అందరూ కూడా సైకిళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం జీఎంసీ తరఫున. జీవో నెంబర్ 115ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన ధర్నాలో నర్సులు పాల్గొని నిరసన తెలిపారు. గత 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ విధానంలో స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. తమ పోస్టులను ఏఎన్ఎంలతో భర్తీ చేయడం తగదన్నారు. కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. ఈ రోజున మేము 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లో పనిచేస్తున్నప్పటికీ కూడాను ఇప్పుడు ఒక 18 నెలలు ఏఎన్ఎంస్ని తీసుకొచ్చి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి మా స్టాఫ్ నర్స్ క్యాడర్లో ఉన్న పోస్టుల్లో వాళ్ళని నియమించడం అనేది నిజంగా మాకు చాలా బాధాకరం. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే మా క్యాడర్ వేరు, వాళ్ళ క్యాడర్ వేరు. వాళ్ళకున్న ప్రమోషన్స్ వాళ్ళకున్నాయి. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మా క్యాడర్లో పెట్టేసి మా ఉద్యోగాలను వాళ్ళకి మెర్జి చేయడం వల్ల ఒకవేళ రేపొద్దున మాకు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలంటే కూడా మాకు ఎక్కడా కూడా వేకెన్సీస్ లేవు, ఆల్రెడీ మీ వేకెన్సీస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అని చెప్తారు సార్. అలాంటప్పుడు మాకు అడగడానికి కూడా ఒక ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే మా క్యాడర్లో ఉన్న జాబ్స్ని మా స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఇవ్వాలి అని, ఆ పోస్టింగ్లో కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న మమ్మల్ని మాత్రమే మీరు రెగ్యులర్ చేయాలని మేము మిమ్మల్ని అడగడం జరుగుతుంది సార్. ఈ నెల 20, 21, 22 తేదీలో విజయవాడలో ఏఐవైఎఫ్ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరగనుంది. వర్క్షాప్ ను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ నేత వలి కోరారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు తక్షణమే విడుదల చేయాలని, ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కమిటీ వేస్తామని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను సైతం వెంటనే భర్తీ చేయాలని వలి డిమాండ్ చేశారు. మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యాయి, కానీ నిరుద్యోగులకు ఇస్తామని నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మహిళలకు ఇస్తామని ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలేదు, మహిళలకి విద్యార్థులకు ఇస్తామన్న 15,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇంకా మేము అడుగుతా ఉంటే ఇంకా దాని మీద కమిటీ వేసాము, కమిటీ పరిశీలించిన తర్వాత చెప్తాము అని చెప్తా ఉన్నారు. మీరు అధికారంలో లేనప్పుడే మేము కమిటీ వేస్తాము, కమిటీ వేసిన తర్వాత చెప్తామని ఎన్నికలు ఉంటే మేము కూడా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళం కాదు. అదేవిధంగా మీరు ఇస్తామన్న నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కూడా తక్షణమే మీరు ఇవ్వాలి. ఇక్కడే ఉన్న లోకేష్ గారిని కూడా ఐటీ శాఖ మంత్రిని కూడా మేము అడుగుతా ఉన్నాము సూటిగా. హిందూ సంప్రదాయాలను అగౌరవపరిచేలా కొంతమంది వినాయక చవితి పందిళ్లలో కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ తప్పుబట్టింది. బ్రాడిపేటలోని ఓ హాస్టల్లో నిర్వాహకులు మద్యం బాటిల్స్ తో పందిరి వద్ద డాన్స్ చేయడంపై సొసైటీ ప్రతినిధి అనిల్ మండిపడ్డారు. నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మద్యం బాటిళ్లతో ప్రదర్శనలు చేస్తూ అసభ్యకరమైనటువంటి రీతిలో ప్రదర్శన చేశారంటే దీన్ని మేము హిందూ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాము. రోజు వినాయక చవితి భక్తితో చేసుకోవాలి, నిమజ్జనం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి విషయంతో చేసుకోవాలి, సాంస్కృతికపరమైనటువంటి విషయంతో చేసుకోవాలి. సాంస్కృతికపరం అంటే వికృత శాస్త్రాలు చేయకూడదు. అట్లా వికృత శాస్త్రాలు చేసినటువంటి వాళ్ళని ఎట్లయితే తిరుపతిలో అరెస్టు చేశారో అదేవిధంగా ఇక్కడ గుంటూరులో ఎవరైతే వినాయక చవితి బొమ్మ పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు వాళ్ళకి సహకరిస్తూ ఇట్లాంటి శాస్త్రాలు వికృత శాస్త్రాలు చేసినటువంటి హాస్టల్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కమిషనర్ పులి శ్రీనివాసులు రెడ్డిపాలెం రోడ్డు విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరగాలని, లేకుంటే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. రెడ్డిపాలెం రోడ్డు విస్తరణ పనులపై డ్రాఫ్ట్ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మాణం చేసే రోడ్లను ఎండ్ టు ఎండ్ చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విస్తరణ పనులు వేగంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్డిపాలెం ప్రాంతంలో మెయిన్ రోడ్లో చెత్త కుప్పలు అధికంగా ఉన్నాయని, అదనపు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని తొలగించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పాతగుంటూరు రంగబొమ్మ సెంటర్ వద్ద గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయకుని మండపం నందు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొని తమ చేతుల మీద అన్నదానం చేశారు. కార్యక్రమంలో గుంటూరు నగర టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, టీడీపీ నాయకులు హాజీ షేక్ షౌకత్, అన్నం వెంకటేశ్వరరావు, నల్లపాటి సతీష్, అల్లం రాజేంద్ర, అన్నం ప్రేమ్ కుమార్ మరియు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో టెట్ మోడల్ ఎగ్జామ్ జరగనుంది. ఈ నెల 29న గుంటూరులో టెట్ మోడల్ పరీక్షలను నిర్వహించనున్నట్లు యువైడబ్ల్యూఓ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ తెలిపారు. ఏసీ కాలేజీలో జరిగే ఎగ్జామ్కు అభ్యర్థులు సెప్టెంబర్ 27 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 3వ తారీఖు నుంచి మన రాష్ట్రంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. అయితే దానికోసం అని చెప్పేసి మా సంస్థ తరపున ఒక మోడల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అది ఈ నెల 29 అంటే వస్తున్న ఆదివారం జరుపుతున్నాం అనమాట. సో ఈ మోడల్ టెస్ట్ని మన ఉమ్మడి గుంటూరు జిల్లా ఉన్నటువంటి పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లా విద్యార్థులు ఎవరైనా వచ్చి రాసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే ఎగ్జామ్ ఫీజు ఒక 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ పే చేసే వాళ్ళకి హాల్ టికెట్ అనేది మనం జారీ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ ఏసీ కాలేజీలో కండక్ట్ చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు గోరంట్లలో రూరల్ మండల అధ్యక్షులు కంచెల రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు మిఠాయిలు పంచి ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాండురంగ విఠల్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఉన్న మాదిగలు రిజర్వేషన్ ప్రక్రియలో ఏబీసీడీ వర్గీకరణ చేయడం ద్వారా అన్ని జాతుల వారికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు తామాషా పద్ధతిలో అందరికీ అందుతాయని, గత 30 సంవత్సరాలుగా కృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ నవశకానికి నాంది పలికారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రామారావు, బొక్క బాబు మాదిగ, శంకర్ మాదిగ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆవుల రామకోటేశ్వరరావు, కార్యదర్శి తోట శ్రీనివాసరావు, ముదురాజ్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ జాతే కాకుండా మీలో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి తెగల వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఈ యొక్క ఫలాలు అందించాలనేటువంటి ధ్యేయంతో ఏదైతే కృష్ణమాదిగ గారు ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించారో దాంట్లో ఉన్న నిజాయితీని గుర్తించి ఆ రోజునే కిషన్ రెడ్డి గారు ఆయనతో సహకరించడం జరిగింది. ఇక్కడ మిగతా రాజకీయ పార్టీల గురించి నేను మాట్లాడను, కానీ ముందొక మాట వెనకొక మాట, నీతో సహకరిస్తాము, నీకెందుకు, నువ్వేమో మాకు ఓట్లేసి గెలిపించు, తర్వాత నీ సంగతి చూస్తామని చెబుతూ తర్వాత ఏమో 2 కళ్ళ ధోరణని 3 కళ్ళ ధోరణని, లేదా నీకు చేస్తే పక్కవారు నాకు దూరం అవుతారేమో అనే భయంతో కొన్ని రాజకీయ పార్టీలు ఆయన గారిని వంచినవి. అయినప్పటికీ అఖిల భారత యాదవ మహాసంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులుగా తాళ్ల నాగరాజు, నగరానికి శేఖర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు వారిని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అభినందించారు. రాజకీయంగా యాదవులకు అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించేలా తాము కృషి చేయనున్నట్లు నాగరాజు తెలిపారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా తాళ్ళ నాగరాజు యాదవ్ అనే నన్ను, అలాగే నగరాధ్యక్షుడిగా కొండేపి శేఖర్ యాదవ్ని నియమించడం జరిగింది. మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 57 మండలాలు, అలాగే ప్రధాన టౌన్లు అయినటువంటి నగరాలు, టౌన్లు అయినటువంటి అన్ని మండలాలు, అన్ని టౌన్లు కమిటీలు వేసి రాబోయే రోజుల్లో యాదవ సంఘాన్ని ముందుంచే విధంగా కులం మొత్తం కూడా ఒకే స్టేజీ పైకి అందరిని ఏకతాటిగా చేకూర్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కళాశాల ఏర్పాటు బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. గుంటూరులో విడుదల రజనీ మీడియాతో మాట్లాడారు. కొత్త మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం ప్రజల్లో గందరగోళం సృష్టించడం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతోనే మెడికల్ కళాశాల ఏర్పాటు గత ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావాలని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటేనే ఎంత కష్టమో, 100 ఏళ్లకే 11 మెడికల్ కాలేజ్ మనకు ఉన్నటువంటి చరిత్ర మనకు ఉంటే, మరి 5 సంవత్సరాల కాలంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, దాంట్లో 5 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ సంవత్సరం 5 అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా, వచ్చే సంవత్సరానికి 7 కాలేజీలు మళ్ళీ అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా, మరి వచ్చినటువంటి ఒక కాలేజ్కి వద్దు అని చెప్పి మీరు రిటర్న్లో లెటర్ రాశారంటే దీన్ని ఏమనుకోవాలి? గౌతమీనగర్ 3వ లైన్లో గౌతమీనగర్ యూత్ ఆధ్వర్యంలో 23వ గణపతి మహోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. లంబోదరుడికి నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ నెల 21వ తేదీన స్వామివారి నిమజ్జనం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరికి విఘ్న వినాయకుడి ఆశీర్వాదం కలగాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఈ ప్రాంత ప్రజలందరికీ ఆయన ఆశీర్వాదం కల్పించే విధంగా ఇక్కడ కమిటీ మెంబర్లందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ వినాయకుడిని ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఇది 23వ సంవత్సరంగా చెప్తూ ఉన్నారు. మరిన్ని సంవత్సరాలు ఇదే విధంగా చక్కగా విఘ్న వినాయకుడి ఆశీర్వాదం అందరికీ కలిగేలాగా మీరు ఈ కార్యక్రమాలు జరిపించాలి. అదేవిధంగా చాలా సాంప్రదాయబద్ధంగా ఈరోజు 23 సంవత్సరాల నుంచి పెడుతున్నాము, మీ వెంటే మేము ఉన్నాం మొన్నటిదాకా అని కూడా మీకు చెప్పాము. అదేవిధంగా మేడం గారు అన్నమాట ప్రకారంగా అన్నమాట పని చేసే మేడం గారు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పకుండా మేడం గారు వచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నారు. చక్కగా ఇదే విధంగా మేడం గారికి మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం ఎప్పుడు కూడాను. విఘ్నేశ్వరి ఆశీస్సులతో మేడం గారు ఇంకొంచెం ఉన్నత స్థితికి చేరాలని కోరుకుంటూ మా యొక్క పనులను, మా యొక్క సమస్యలను అన్నీ తీర్చే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం సార్. గుంటూరు బార్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 17వ గణపతి మహోత్సవాలు ఉత్సాహంగా ముగిశాయి. లడ్డూ వేలంపాటతో పాటు స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 17 సంవత్సరాలుగా గుంటూరు బార్ అసోసియేషన్ వినాయక ఉత్సవాలు జరుపుతూ మరి నిమజ్జన కార్యక్రమంలో లడ్డు వేలం పాట చేయడం జరుగుతూ ఉంది. మరి గత సంవత్సరం మా సీనియర్ న్యాయవాది, మాజీ గవర్నమెంట్ ప్లేడర్ మరి పోక వెంకటేశ్వర గారు పాడారు. ఈ రోజు కూడా మరి ఈ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా జరిగిన వేలంపాటలో 3వసారి 2,45,000కి మా సీనియర్ న్యాయవాది, మాజీ గవర్నమెంట్ ప్లేడర్ పోక వెంకటేశ్వర గారు, వారికి ఉత్సవ కమిటీ తరపున భారత చిత్ర చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్, వినతులు ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన బాధితులు. బీసీల సంక్షేమంకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన వెల్లడి. కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛత పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత.
సెల్ఫీ పాయింట్ సిగ్నేచర్ క్యాంపెయిన్ ను ప్రారంభించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.